ఏపీ రాజధాని అమరావతి ప్రాజెక్టు మీద ప్రముఖ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సంజయ్ హిగ్డే చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు కూడా దారితీశాయి. ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, పచ్చని పంటలు పండే అమరావతిలో ఎందుకు కట్టడాలు కడుతున్నారు? చిన్న చిన్న వర్షాలకే నీళ్లు నిలిచిపోయే ప్రాంతంలో ఎందుకు కట్టడాలు కడుతున్నారు? ఎందుకు మీరు అమరావతిని నేనే నిర్మిస్తాం, రాజధాని నిర్మిస్తామని చెప్పేసి ప్రగల్భాలు ఎందుకు పలుకుతున్నారు? రాజధాని నిర్మించడం సాధ్యమయ్యేదేనా? దీనికన్నా బెస్ట్ ఆల్రెడీ ఉన్నటువంటి సిటీస్ ఏవైతే ఉంటాయో, డెవలప్డ్ సిటీస్, వాటిని మెర్జ్ చేసుకొని వాటిని రాజధానిగా ప్రకటించుకోవచ్చు కదా అనేసి చాలామంది అనుభవజ్ఞులు చెప్తున్నా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు లేదు నేను అమరావతి అనే రాజధాని నేను నిర్మించేస్తాను అంటుంటే ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు. రాజధానిని నిర్మించే శక్తి సామర్థ్యం ఏ రాష్ట్రానికైనా, ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా సరే, ఏ ముఖ్యమంత్రికైనా సరే సాధ్యమా అనేది ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు, అడుగుతున్నారు. స్మార్ట్ సిటీస్ మిషన్ పేరుతో దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి ప్రాజెక్టుల వెనుక ఉన్నటువంటి అవినీతి అంశాలను బహిర్గతం చేస్తామని ఎటీక్ కర్కో దేకో అనే ఎక్స్ వేదిక ప్రకటించినటువంటి నేపథ్యంలో అమరావతి అంశం మరింత ప్రాధాన్యతను సంతరించుకోవడం జరిగింది. సంజయ్ హిగ్డే గారు తన వ్యాఖ్యల్లో అమరావతి ప్రాజెక్టు మీద అనేక కీలక సందేశాలను కూడా ఆయన వ్యక్తం చేశారు. తాను ప్రత్యక్షంగా ఆ ప్రాంతాన్ని సందర్శించిన తర్వాతే ఈ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాను అని చెప్పేసి ఆయన పేర్కొంటూ, అమరావతి ప్రాంతం ఇంకా అభివృద్ధి దశలోనే ఉండగా అక్కడ అధిక సంఖ్యలో నాయకులు లేకుండా కేవలం కొంతమంది ముఖ్య నాయకులు మాత్రమే నివసిస్తున్నారని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది. ఈ అమరావతి అనే ప్రాంతం సుదీర్ఘ భవిష్యత్తులో అభివృద్ధి చెందే అవకాశం ఉందనే అభిప్రాయం ఉన్నా ప్రస్తుతం భారీగా ఖర్చు చేస్తున్న నిధులను ఆ ప్రాంతం మోయగలదా అనే ప్రశ్నను కూడా ఆయన లేవనెత్తుతున్నారు. ప్రత్యేకంగా దాదాపు 1,00,000 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూమిని నగర నిర్మాణానికి వినియోగించడం మీద ఆయన తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ఆ భూమి చిత్తడి నేలగా ఉండడంతో పాటు వరద ముంపుకు గురయ్యే అవకాశం కూడా ఉంది. ఇలాంటి భౌగోళిక పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం చేయడం సముచితమేనా అన్న సందేహాన్ని కూడా ఆయన వ్యక్తపరిచారు. ఈ ప్రాజెక్ట్ కొందరు అహంకారంతో తీసుకుంటే నిర్ణయం కాకూడదని కూడా ఆయన అభిప్రాయపడుతున్నాడు. ఇది రాజకీయ పరంగా కూడా ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఇదే అంశం మీద గతంలో అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం కూడా గుర్తు చేసుకుంటూ అందరూ కూడా దాని మీద విశ్లేషణ చేస్తున్నారు. తాను రాజధాని 29 గ్రామాలకు వ్యతిరేకం కాదు, కానీ అమరావతి ప్రాంతం భౌగోళికంగా, ఆర్థికంగా రాజధానికి అనుకూలం కాదు. వరద ముంపు, చిత్తడి నేలలు, వ్యవసాయ భూముల వినియోగం వంటి అంశాలు భవిష్యత్తులో రాష్ట్రానికి భారీ భారం అవుతాయని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రత్యామ్నాయంగా విశాఖపట్నం, లేకపోతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాల్లో మ్యావిగన్ అనేసి ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు జగన్మోహన్ గారు. విశాఖపట్నం పెట్టండి, లేకపోతే మ్యావిగన్ ప్రాంతాల మీద కొంచెం దృష్టి పెట్టాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రపోజల్ పెట్టారు. దాని మీద ఏ విధంగా ట్రోల్ చేస్తారని మీరు కూడా చూశారు. ఈనాడు సుప్రీంకోర్టు మాజీ న్యాయవాది సంజయ్ హిగ్డే గారు, వాళ్ళంతా కూడా మంచి అనుభవజ్ఞులు. అటువంటి అనుభవజ్ఞులైనటువంటి న్యాయవాది కూడా ఇదే తరహా ఆందోళనను వ్యక్తం చేయడం ప్రజల్లో కూడా ఆలోచన దిశగా వెళ్తుంది. సంజయ్ హిగ్డే వంటి అనుభవజ్ఞులైనటువంటి న్యాయవాది కూడా ఇదే తరహా ఆందోళనను వ్యక్తం చేయడం మీద ప్రజల్లో ఆలోచనకు దారితీస్తుంది. పౌర హక్కుల పరిరక్షణలో ప్రముఖ పాత్ర పోషించిన ఆయన వివిధ జాతీయ స్థాయి కేసుల్లో కూడా కీలక బాధ్యతలు కూడా నిర్వహించాడు. ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. మొత్తానికి అమరావతి రాజధాని ప్రాజెక్టు మీద మళ్ళీ ఒకసారి సమగ్ర చర్చ అవసరమా అనే ప్రశ్న ఇప్పుడు ముందుకు వస్తుంది. అభివృద్ధి పేరుతో తీసుకునే నిర్ణయాలు
భవిష్యత్తులో ప్రజల మీద ఎంతటి ప్రభావం చూపుతాయనేది కూడా చూడాలి. ప్రభుత్వం, నిపుణులు, ప్రజలు కలిసి ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అనేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు వాళ్ళంతా కూడా ఆలోచన చేస్తున్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మ్యావిగన్ ప్రపోజల్ తీసుకొచ్చాడో అప్పటి నుంచి ప్రజల్లో కూడా ఆలోచన మొదలై